హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషాస్ వ్లాగ్స్ అండి. ఇది నా తిరుపతి ట్రిప్లో ఒక సో నేను వచ్చేసి నా నెక్స్ట్ అండి. సో జలకంఠేశ్వర టెంపుల్కి వచ్చాను. ఇది వేలూరులో, మనం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే దారిలో వేలూరులో ఉంటుందండి. చాలా ప్రాచీనమైన టెంపుల్ అని విన్నాను నేను. సో మాకు టైం దొరికిందండి. సో ఇది కూడా చూసుకొని వెళ్దామని వస్తున్నాను అనమాట. కానీ చాలా బాగుందండి. నాకైతే టెంపుల్ బాగా నచ్చింది. బయట నుండి చూసి ఏదో బాగుందని చెప్తుందని కాదండి. సో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా మీకు టైం ఉంటే డెఫినెట్గా ఆ టెంపుల్లో విజిట్ చేయండి. చాలా బాగుంది. అందులో చిత్రీకరించిన అంటే వాళ్ళు చెక్కుతారు కదా, సో ఆ శిల్పకళలని చాలా బాగున్నాయి అన్నమాట. ఆ స్తంభానికి సో మనకి ఇక్కడ దేవుడి స్టోరీ గురించి కూడా వివరించారండి. సో అది వెళ్ళినప్పుడు మనం చదువుకోవచ్చు. నేను పంపిస్తామా నీకు. సో నేనైతే టెంపుల్ గోపురాలు 2 గోపురాలు ఉన్నాయండి దీనికి వెళ్ళడానికి. అండ్ వీళ్ళ డోర్లు చూడండి. మీకు లోటస్ లెక్క కనిపించి ఎంత పొడవుగా ఉందో. అసలు అంత పొడవుగా చేయడం కూడా మనం అక్కడ ఆఫ్ కూడా కనిపించమండి. సో అంత పెద్దగా ఉందన్నమాట డోర్లు. ఇది వచ్చేసి ఒకటి, ఇంకోటి కూడా మీకు కనిపిస్తుందో చూడండి. మీకు ఇలా చూపిస్తున్నాను. సో నాకెంత తోచిందో, నాకు ఎలా అనిపించిందో అలా మీకు తీసి పెట్టానన్నమాట. ఎవరైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్తే చాలా బాగుందండి. టెంపుల్ విజిట్ చేయొచ్చు. చాలామందికి తెలుసా తెలియదు, బట్ నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి. సో అందుకే కొంచెం చిన్న వీడియో తీద్దామని తీసాను అన్నమాట. చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కదాన్ని అది చెక్కడం ఎంత బాగుంటుందో. అది వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది మండపం అండి. చాలా ప్రాచీనంగా చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా నేను వీడియో తీయలేకపోయాను. ఇది వచ్చేసి నేను సెకండ్ ద్వారం దాటుతున్నాను కదా, ఇది స్తంభం లైక్ గోపురం కాబట్టి. సో దీని డోర్ కూడా చిన్నగా ఉన్నాయి, బాగా పెద్దగా లేవు. బట్ వీళ్ళు ఏంటంటే స్పెషల్గా చెప్పాను కదా, ప్రతి ఒక్క దగ్గర డిఫరెంట్గా వాళ్ళు శిల్పాలను చెక్కి ఉన్నారన్నమాట. చూడండి, ఎల్లోరా శిల్పాలు అన్నట్టు మొత్తం టోటల్ గుడి మొత్తం మీకు ఎక్కడ కనిపించినా చెక్కుతారు. డిఫరెంట్ చెక్కి ఉన్నారు. సో ఇది వచ్చేసి నేను టెంపుల్ లోపలికి వచ్చేసానండి. సో ఫోన్ ఆఫ్ చేశాను. మళ్ళీ నేను టెంపుల్కి బయటకు వచ్చేటప్పుడే తీసాను. సో ఇక్కడికి ఆఫ్ చేశాను. సో ఇప్పుడు నేను టెంపుల్కి బయటకు వచ్చినప్పుడు ఇందాక కోనేరు లాంటిది ఉందండి, తీయలేదు. సో అక్కడ చిన్న ఫిషెస్ అనేటివి ఉన్నాయన్నమాట. మా అత్తమ్మ మా వాళ్ళందరూ చూస్తున్నారు, చూడండి మీకు కనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే బయటకు వచ్చాను. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అంటే ఇంత ప్రాచీనమైన టెంపుల్ విజిట్ చేస్తే చాలా ఒక డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి నేను దేవుడిని తీయలేకపోయాను కాబట్టి నేను గూగుల్లో నుంచి తీసి పెట్టానండి. సో ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంటాడని చెప్పాను కదా, 2 కళ్ళు ఒక ముక్కు లాంటిగా ఉంటుంది ఒక శివయ్యకు. ఫస్ట్ టైం నేను ఇలా చూశాను శివయ్య రూపాన్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి ఆ టెంపుల్ గురించి.